ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్ఆర్టీ సెంటర్ లో హలాల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ సెంటర్ ప్రారంభించిన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. బుక్కాపురం ఎదుగుపాలెం గ్రామంలో జోరువానలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పత్తిపాటి. సందెపూడిలో పత్తిపాటి మస్తాన్ అస్తమయం. పార్థివ దేహానికి నివాళులర్పించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ స్థానిక శాఖ సర్వసభ్య సమావేశం. 7 సభ్యులతో తాత్కాలిక కమిటీ ఏర్పాటు. చిలకలూరిపేట ఆణిముత్యం షేక్ మొహమ్మద్ అల్లా బక్షి పర్యావరణ విభాగంలో అందుకున్న పిహెచ్డి పట్టా. ప్రజల ఆస్తులు, రాష్ట్ర సంపద, ప్రకృతి వనరుల దోపిడీకి సంబంధించి గిన్నిస్ రికార్డులు ఉంటే పల్నాడు వైసీపీ నేతలకు ఖచ్చితంగా ఆ రికార్డులో అగ్రస్థానం దక్కేదే. ఒకరేమో నరసరావుపేటను దోచేసిన దోపిడీ రెడ్డి, మరొకరేమో పుల్లారావు వ్యక్తిత్వాన్ని విమర్శించే కుసంస్కారి, ఇంకొకరేనేమో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని చెరబెట్టిన అవినీతి పనులు. పత్తిపాటి విమర్శిస్తున్న సిగ్గులేని సదరు నాయకులకి నిజంగా ధైర్యం ఉంటే తాను నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, ప్రజలకు చేసిన మంచిపై ఆమె చర్చకు రావాలి. బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక నరసరావుపేట కోడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని రజనీకి సవాల్ చేస్తున్నాం. 2014-19 మధ్య నియోజకవర్గానికి పుల్లారావు చేసిన అభివృద్ధిని ఆధారాలతో సహా నిరూపిస్తాం. బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం రజనీకి, ఆమె అనుచరులకు ఉందా? పసుమరు గ్రామస్తులు దోచుకుందిగాక సిగ్గు లేకుండా డబ్బులు తిరిగించి కేసులు వాపసు తీసుకోవాలని బతిమాలుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోనే 1000 కోట్ల అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందించిన నాయకుడు పత్తిపాటి. పుల్లారావును విమర్శించే సదరు వైసీపీ నాయకుడు తానేంటో తన స్థాయి ఏంటో తెలుసుకోవాలి. నరసరావుపేట చుట్టుపక్కల గ్రామాల్లో అర్ధరాత్రి తిరుగుతూ దెబ్బలపై పడుకున్న మనిషి ప్రజల పొట్టలు కొట్టి వడ్డీ వ్యాపారం చేసి సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేగా గెలిచాడు. వైసీపీ నేతల సభలు, సమావేశాలు జరగనివ్వకూడదు. కానీ ఎమ్మెల్యే పత్తిపాటి అలాంటి రాజకీయాలు చేయరు కాబట్టే దోపిడీదారులంతా చిలకలూరుపేటకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. గతంలో చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు చిలకలూరుపేట టీడీపీ సత్తా ఏమిటో చూపించాం. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే దానికి 100 రెట్లు వైసీపీ నేతలు చవిచూస్తారని నాదెండ్ల మండలం టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ ఒక సమావేశంలో తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఒకడేమో నర్సరావుపేటలో దోపిడీ చేసుకున్న దోపిడీ రెడ్డి, నర్సరావుపేట నుంచి చిలకలూరుపేట వచ్చాడు. ఇంకొకడేమో పుల్లారావు గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు. వాడికి అంత సాహసం వచ్చింది. నువ్వు ఆ వ్యాపారం చేసావు, ఈ వ్యాపారం చేసావు. అరే ముండా, నువ్వు చేసిన వ్యాపారం ఏంటి? నా చిన్నతనంలో రావుల్లో దెబ్బల మీద పెట్టుకొని నువ్వు అదే సినిమా రాస్తావు ప్రొజెక్టులు పెట్టి. మా నర్సరావుపేట చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో దెబ్బల మీద పడుతున్నావు. రాత్రి కూడా సినిమా అయిపోయాక ఆటో దొరక నీకు నీ బ్రతుకు దెబ్బల మీద పడుకొని ఏదో కలిసి వచ్చి పేదవాళ్ళ పొట్టలు కొట్టి వడ్డీ వ్యాపారం చేసి ఈరోజు ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, మాజీ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు. నీ అసలు చరిత్ర తెలిసి వినుకొండ ప్రజలు సేదరించుకొని ఇంటికి పంపించారు. నువ్వు ఒక పనికిమాలిన వ్యధవని చెప్పి వినుకొండ ప్రజలు నిన్ను చీకొడితే నువ్వు చిలకలూరుపేట వచ్చి పుల్లారావు గారి వ్యాపారాల గురించి మాట్లాడే ధైర్యం చేశామంటే, మీకు చేతనైతే, మీకు చావ ఉంటే, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని స్లోగన్ పెట్టి మీరు మీటింగ్లు పెట్టినా మీకు ఆ స్వేచ్ఛ కల్పించారు పుల్లారావు గారు. వాస్తవంగా జరగనివ్వకూడదు సభ. మేము మా అందరి చేతులు కట్టేశారు పుల్లారావు గారు. మొన్న ఈ విధంగా మీరు మాట్లాడతారనుకుంటే ఆ ప్రదేశం నుంచి ఒక్కడ కూడా బయటికి పోయేవాడు కాదు. రాబోయే రోజుల్లో మీకు శక్తి ఉంటే, చావ ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే
నియోజకవర్గానికి పుల్లారావు గారి శక్తి ఏంటో, పుల్లారావు గారి సైన్యం ఎలా ఉంటున్నాం ఒకసారి చూపించాం ప్రజా సమాజానికి. మీకు రుచి చూపిస్తాం. దానికన్నా అనేక రెట్లు మాకు పుల్లారావు గారి నుంచి ఆజ్ఞ రావాల్సిన అవసరం లేదు. ఈసారి ఇంకొకసారి ఎవరైనా సరే నీకు బుద్ధి సిగ్గు శరం ఉందా రజని? ఎవరైనా తప్పు చేశానని ఒప్పుకోడు. నువ్వు తప్పు చేశానని కోట్ల రూపాయలు తప్పు చేసి పశుమంతి రైతులకు డబ్బులకు ఇచ్చావు. నువ్వు పుల్లారావు గారు అవినీతి చేశారని మాట్లాడుతున్నావు. మీకు నిజంగా ధైర్యం ఉంటే మేము మిమ్మల్ని ఏమన్నాం? రండి చిలకలూరుపేటలో రేపు బుధవారం పెట్టుకుందాం ఉదయం 10 గంటలకి ఎన్ఆర్టీ సెంటర్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర మేమందరం ఉంటాం. 14-19 సంవత్సరంలో పుల్లారావు గారు చిలకలూరుపేట నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేశారో సాక్ష్యాధారాలతో మేము రాబోతున్నాం. జీవోలతో మేము వస్తాం. శంకుస్థాపన చేసినటువంటి ఫోటోలతో మేము వస్తాం. 5 సంవత్సరాలు నువ్వేం చేసావని వస్తావా? నీ సంతకాలను పంపిస్తావా? తమ్ముంటే బుధవారం 10 గంటలు అంబేద్కర్ బొమ్మ ఎన్ఆర్టీ సెంటర్ చిలకలూరుపేట. మీరు ఎవరైనా రావచ్చు. మైకుల ముందు కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే సరిపోదు. చిలకలూరు ప్రజలకు వాస్తవం తెలియాలి. ఈ సంవత్సర కాలంలో సుపరిపాలన కొలుగడుకు కార్యక్రమంలో దాదాపు 1000 కోట్ల రూపాయల పుల్లారావు గారు చిలకలూరుపేట నియోజకవర్గం తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. 5 సంవత్సరాల్లో నువ్వేమైనా 500 కోట్లు తెచ్చావా? ఆయన తీసుకొచ్చినటువంటి బైపాస్ రోడ్ నాదంటాం, కొండవీటి కోట నాదంటాం, 100 పడకల హాస్పిటల్ నాదంటాం, సెంట్రల్ స్కూల్ నాదంటాం. ఏమి చేరానాడు మంచం కింద పడుకున్నట్టు నువ్వు పుల్లారావు గారు చేసినప్పుడు అన్నీ నాయంటావు. అందుకనే నేను బహిరంగంగా చర్చకు రమ్మంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే బుధవారం 10 గంటల్లో ఎన్ఆర్టీ సెంటర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర రావాల్సిందిగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరి చిలకలూరుపేట పట్టణంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలపై మీడియాకు వివరించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం నిర్వహించే పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీహరిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో ఉన్న చాలా పాత పుష్ కార్డులు పాడైపోయాయని, వాటి స్థానంలో 15 కొత్త పుష్ కార్డులను శానిటేషన్ కార్మికులకు ఈ రోజు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అనంతరం కార్మికులకు అందించడం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా అదనంగా 10 లక్షల విలువైన పుష్ కార్డులను కొనుగోలు చేస్తున్నామని, అవి కూడా త్వరలోనే కార్మికులకు అందజేయబడతాయని తెలిపారు. పాడైపోయిన చక్రాలు ఉన్న పుష్ కార్డులను కూడా మరమ్మతు చేయించి శానిటేషన్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో శానిటేషన్ కు సంబంధించిన అన్ని వనరులు అంటే వాహనాలు, పుష్ కార్డులు, చీపుర్లు, బ్లీచింగ్, సున్నం వంటివి ఎక్కడా కొరత లేకుండా చూస్తామని శ్రీహరిబాబు వివరించారు. ఈ విషయంలో ప్రజల సహకారం చాలా అవసరమని, ముఖ్యంగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మున్సిపాలిటీ కార్మికులకు మాత్రమే ఇవ్వాలని కోరారు. ప్రతిరోజు డోర్ టు డోర్ వచ్చి చెత్త సేకరిస్తున్నామని, కాబట్టి మహిళలు ఇంటి ముందు శుభ్రం చేసేటప్పుడు చెత్తను మట్టి కాలువలో వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అలా చేయడం వల్ల నీటి ప్రవాహం అడ్డుపడి దోమలు, ఈగలు పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని గుర్తు చేశారు. ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించుకోవాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమని నొక్కి చెప్పారు. ప్రజలందరూ విజ్ఞప్తితో ఆలోచించి చెత్తను మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించి కాలువలో గానీ రోడ్ల మీద గానీ వేయకుండా సహకరించాలని మరోసారి అభ్యర్థించారు. ఇలా చేయడం ద్వారా చిలకలూరుపేట పట్టణాన్ని స్వచ్ఛ చిలకలూరుపేటగా తీర్చిదిద్దవచ్చని ఆయన ఆశాభ వ్యక్తం చేశారు. జూలై 3వ శనివారానికి సంబంధించి మన పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్స్ కూడా పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన పట్టణంలో శానిటేషన్కి సంబంధించి ఈ పుష్ కార్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఒక 15 కొత్త పుష్ కార్ట్లు మా వర్కర్లకి, శానిటేషన్ వర్కర్లకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా ఒక 10 లక్షల రూపాయలకి పుష్ కార్ట్లు కొనుగోలు చేస్తున్నాము. వాటిని కూడా త్వరలోనే మా వర్కర్లకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వీల్స్ పాడై ఉండే పుష్ కార్ట్లు కొన్ని ఉన్నాయి. వాటన్నిటికి కూడా రిపేర్ చేయించి త్వరలోనే మన శానిటేషన్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాము. భవిష్యత్తులో శానిటేషన్కి సంబంధించిన అన్ని అంటే వెహికల్స్ కానీ, పుష్ కార్ట్లు కానీ, చీపుర్లు కానీ, అదేవిధంగా బ్లీచింగు, సున్నము ఇవన్నీ కూడా ఎక్కడా కొరత లేకుండా చూస్తాము. శానిటేషన్కి అందరూ సహకరించాలి.
ప్రజలందరూ ముఖ్యంగా చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ వాళ్ళకే ఇవ్వాలి. ప్రతిరోజు కూడా మేము డోర్ టు డోర్ వస్తున్నాం, మా వర్కర్స్ వస్తున్నారు, వాళ్ళ చేతికి ఇవ్వాలి. చాలామంది మహిళలు ముఖ్యంగా ఇంటి ముందర క్లీనింగ్ చేస్తూ ఆ చెత్తని మట్టిని మొత్తాన్ని డ్రైన్లో దోసేస్తున్నారు. దానివల్ల వాటర్ ఫ్రీగా పోకుండా అక్కడ దోమలు ఈగలు తయారయ్యి వాళ్ళని కుడుతున్నాయి, వాళ్ళకి అనారోగ్యం పాలవుతున్నారు. అదేవిధంగా వాళ్ళు ఒక్కసారి జ్వరం వచ్చి హాస్పిటల్కి పోతే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. శానిటేషన్కి మా వ్యక్తులు ఎవరైతే మీ ఇళ్ళ దగ్గరికి వస్తారో వాళ్ళకి ఆ చెత్తని ఇవ్వాలి. అంతేగాని కాలువల్లో కానీ రోడ్డు మీద కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి అపరిశుభ్ర వాతావరణానికి కారకులు కావద్దండి. మీరందరూ కూడా విఘ్నత ఉన్న ప్రజలు కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి చెత్తని మున్సిపల్ వాహనానికి మాత్రమే ఇవ్వండి, కాలువల్లో వేయకండి, రోడ్డు మీద వేయకండి. అలా చేసి మన చిలకలూరుపేట పట్టణాన్ని ఒక స్వచ్ఛ చిలకలూరుపేట పట్టణంగా తీర్చిదిద్దడానికి మీరందరూ కూడా సహకరించాలనేసి కోరుకుంటున్నాను. నాదెండ్ల మండలం గడపవరం గ్రామ సొసైటీ చైర్మన్గా పెంటెల శేషయ్య నూతనంగా ఎన్నికైన సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లావరావుని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలవతో సత్కరించడం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్ శేషయ్యని పత్తిపాటి పుల్లారావు అభినందించారు. ఎడ్లపాడు మండలం సందిపూడి గ్రామ సీనియర్ నాయకులు పత్తిపాటి రవికుమార్ తండ్రి మస్తాం నిన్న స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట వీర రాఘవయ్య, పిచ్చయ్య, రాంబాబు, బుజ్జి తదితరులున్నారు. స్థానిక రోటరీ హాల్లో సోమవారం ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యురాలు మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ కందిమల జయమ్మ హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్నర్ వీల్ క్లబ్ చేస్తున్న సేవలు వివరించారు. ఇందులో భాగంగా ఇంటర్ చదువుతున్న మహేష్ బాబు అనే విద్యార్థికి కానుమంచి శివరావు ఆర్థిక సహకారంతో 15,000 రూపాయలు అందజేశారు. నూతన కమిటీ అధ్యక్షురాలుగా నార్నె జయలక్ష్మి, కార్యదర్శిగా చిన్నపాటి చైతన్య ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది అనేక కార్యక్రమాలు చేయనున్నట్లు వివరించారు. ప్రస్తుత అధ్యక్షురాలు గట్టు సరోజిని, నూతన అధ్యక్షురాలు నార్నె జయలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్లబ్ సభ్యులు, రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట సభ్యులు పాల్గొన్నారు. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైన కరీముల్లాను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గుమల్లి సాంబశివరావు ఆధ్వర్యంలో తుబాడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం నాడు పత్తిపాటి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామం చెందిన నల్లమూతు హరిబాబు రెండవసారి నాదెండ్ల సొసైటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారికి కూడా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారపల్లి సత్యనారాయణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెల్లూరు సదాశివరావు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మురగొండ మల్లిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ అజారుద్దీన్ తదితరులు ఉన్నారు. ఇటీవల మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా నియమితులైన సీనియర్ టీడీపీ నాయకులు షేక్ కరీముల్లాను సోమవారం పత్తిపాటి క్యాంపు కార్యాలయంలో తెలుగు మహిళా నాయకురాలు కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీముల్లా పార్టీ కోసం చేసిన సేవలకు సముచిత గౌరవం లభించిందన్నారు. పట్టణంలోని నరసరావుపేట సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన హలాల హైదరాబాద్ దమ్ బిర్యానీ హౌస్ ను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, బండారపల్లి సత్యం, కందుల రమణ, మద్దుమాల రవి, గట్టినేని రమేష్, తోట సత్యం, బత్తినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు. రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోనివ్వకుండా చేసిన వారు ఇప్పుడు రైతు క్షేమం గురించి మాట్లాడడం సిగ్గుచేటని, గత పాలకులు చేసిన అరాచకాలు, విధ్వంసం, దుర్మార్గ పాలనకు విసిగిపోయే ప్రజలు గత ఎన్నికల వారికి సరైన బుద్ధి చెప్పారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. దాదాపు 60 నియోజకవర్గాల్లో ఎన్నడూ రానంత మెజార్టీ గత ఎన్నికల్లో కూటమి పార్టీలకు రావడానికి కారణం గత ప్రభుత్వ తప్పుడు విధానాలనని పత్తిపాటి స్పష్టం చేశారు. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నాదెండ్ల మండలం మల్లాయిపాలెం, బుక్కాపురం, ఎండుగుంపాలెం గ్రామాల్లో జోరువాన్లను పత్తిపాటి ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించారు.
ప్రజల గడప తట్టి వారితో మాట్లాడుతూ వారి ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలో సుబాబుల్ రైతుల్ని గత పాలకులను ఇబ్బందులు పెట్టారన్న పత్తిపాటి ప్రశాంతమైన గ్రామాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారన్నారు. ఈ కార్యక్రమం మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జవాజీ మదన్ మోహన్, నల్లమోతు హరిబాబు, కందుల రమణ, గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ అధికారి సోమవారం స్థానిక పాత గవర్నమెంట్ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించారు. చిలకలూరుపేట తల్లిపిల్లల హాస్పిటల్ సాధన కమిటీ ఆహ్వానం మేరకు ఆయన విచ్చేశారు. హాస్పిటల్ స్థలాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లా కోఆర్డినేటర్ వినయ్, మండల రెవెన్యూ సర్వేయర్ ప్రసాద్ సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ తల్లిపిల్లల హాస్పిటల్ సాధన కమిటీ గౌరవ అధ్యక్షులు జమాల్ బాషా, అధ్యక్షులు చేవూరు కృష్ణమూర్తి, కార్యదర్శి నాయుడు శివకుమార్, సభ్యులు పేలూరి రామారావు, తోట సత్యనారాయణ, రాజమూలి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాసవి ప్లాటినం ఫ్యామిలీస్ మరియు గ్రేటర్ క్లబ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో పేద ఆర్య వయసులకు ప్రతి నెల పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా జూలై నెల పెన్షన్ల పంపిణీ ఆదివారం సాయంత్రం జరిగింది. వాసవి జ్ఞాన మందిరంలో దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఫ్యామిలీస్ క్లబ్ ప్రెసిడెంట్ దామశెట్టి హేమలత సంతాప సభ మరియు వారి జ్ఞాపకార్థంగా పెన్షన్ లబ్ధిదారులకు స్టీల్ ప్లేట్లు మరియు విద్యార్థులకు వాసవి లాంగ్ నోట్బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం హోమియో వైద్య నిపుణురాలు డాక్టర్ మౌనిక పర్యవేక్షణలో ఉచిత వైద్య పరీక్షలు జరిపి హోమియో మందులు అందజేశారు. హేమలత జ్ఞాపకార్థంగా హోమియో డాక్టర్ కి క్లబ్స్ తరఫున షుగర్ టెస్ట్ మిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో దామశెట్టి హేమలత స్థానంలో క్లబ్ కు ప్రెసిడెంట్ మద్ది నాగలక్ష్మిని నూతన అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. అలాగే జనరల్ సెక్రటరీగా అరవపల్లి చరణ్, ట్రెజరర్ గా బాలనాగు జయలక్ష్మిని నియమించారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ భవన్ లో స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా నరసరావుపేట నుండి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. చిలకలూరుపేట శాఖ గత 10 ఏళ్లుగా కార్యకలాపాలు జరపనందున పాత కమిటీని రద్దు చేశారు. ప్రస్తుతం తిరిగి నూతన బ్రాంచ్ గా పునరుద్ధరించనున్నారు. ఇందుకోసం హెడేక్ కమిటీని నియమించారు. 100 రోజుల తర్వాత శాశ్వత కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. తాత్కాలిక కమిటీ చైర్మన్ గా వంకాయల పార్థసారథి, వైస్ చైర్మన్ గా ధూళిపాల శ్రీనివాస్, ట్రెజరర్ గా మాదాసు భానుప్రసాద్, సభ్యులుగా చంద్రపట్ల మణికుమార్, ఎస్ఎం ఉమార్, అడపా మోహన్, అలంగర్ మోహన్ నియమించారు. వీరు ఈ 100 రోజుల కాలంలో సభ్యత్వం నమోదు చేయవలసి ఉంటుంది. నూతనంగా చేరిన సభ్యులు కూడా ఓటింగ్ ఉంటుందని తహసీల్దార్ హుస్సేన్ తెలిపారు. కావున సభ్యులుగా చేరాలని వారు యువతను కోరారు. కార్మిక కర్షక ప్రజా సమస్యల కోసం అహర్నిశలు పాటుపడిన పోరాట యోధుడు సిఆర్ మోహన్ అని కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు సిపిఐ ఏరియా ఇన్ఛార్జ్ కార్యదర్శి తాళూరి బాబురావు అన్నారు. ఆదివారం దివంగత కమ్యూనిస్టు నాయకుడు సిఆర్ మోహన్ సంస్మరణ సభను సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న సిఆర్ మోహన్ స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సభలో సిఆర్ మోహన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాళూరి బాబురావు మాట్లాడుతూ సిఆర్ మోహన్ రావు నుంచి స్ఫూర్తి పొందాలని, పార్టీ ప్రకటించిన ప్రతి కార్యక్రమం చురుగ్గా పాల్గొని ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచారని తెలిపారు. నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడిగా చివరి వరకు కమ్యూనిస్టు పార్టీలు కొనసాగారని, హక్కుల నేతగా, పోరాట యోధుడిగా, ప్రజా నాట్య మండలి కళాకారుడిగా, జాతీయ అంతర్జాతీయ అంశాలపై అవగాహన ఉన్న మేధావిగా సిఆర్ మోహన్ రావు ప్రజల గుండెలో ఎప్పటికీ నిలిచి ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుబానీ, ఏపీ మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, నాయకులు కందిమళ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన సివిల్ ఇంజనీర్ మహమ్మద్ బక్షి పర్యావరణ విభాగంలో ఎంటెక్ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. అంతేకాక పర్యావరణంలో పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. సోమవారం తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ కాన్వకేషన్ లో పిహెచ్డి పట్టా ప్రదానం జరిగింది. భక్తి పట్టణానికి చెందిన కళాకారులు సలీం కుమారుడు గత ఏడాది వీరిని టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ ఏవి శివయ్య ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక ద్వారా మెహర్ బాబా ఆధ్యాత్మిక ప్రార్థన హాల్లో సత్కరించడం జరిగింది. ప్రస్తుతం వీరు కిరణాలో పనిచేస్తున్నారు. తన పిహెచ్డి పట్టా అందుకునేందుకు తిరుపతికి వచ్చారు. బక్షి ఈ ఉన్నత స్థానం పొందడం పట్ల పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపురాడు కార్యాలయంలో బీజేపీ పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మల్లెల శివనాగేశ్వరరావును కాపు సంఘం నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్రమండలి కన్వీనర్ జనసేన నాయకులు అచ్చుకొల్ల మురళీకృష్ణ మాట్లాడుతూ కాపు నాయకులు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు గోవింద శంకర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి పట్టెం శ్రీనివాసరావు తదితరులున్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.